హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీలతను. నేను ఈరోజు మీకు ఈ గులాబీ పూలతోటి మనము దేవుడికి పెడుతుంటాం కదా, గులాబీ పూలు. ఇవి రెడ్ కానీ రెడ్ అయితే చాలా బాగుంటాయి. ఇవి కొద్దిగా ఎండిన తర్వాత మనము ఇలా రెక్కలు చేసుకొని ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత దీన్ని వాటర్లో వేసి రోజ్ వాటర్ లాగా మనము చేసుకుందాము. సగము రోజ్ వాటర్ చేస్తాను, సగమేమో మిక్సీ పట్టుకుందాము. ఇవన్నీ కూడా ఇలా చేసేస్తాను. చేసేసి మనము తీసేసిన తర్వాత ఈ రెక్కల్నే తీసుకోవాలి. ఇలా ఉన్నదాన్ని వేయొద్దు, తీసేయాలి. ఎందుకంటే కిందికి ఆకులు అవన్నీ ఉంటాయి కాబట్టి బాగుండదు. వీటిని తీసేసి ఓన్లీ రెక్కలే వేసుకోవాలి. ఇవి తీసి పారేయాలి. ఇలా చేసుకొని మనము ఇప్పుడు ప్రాసెస్ మీకు చూపిస్తాను. నేను 2 భాగాలు తీసుకున్నాను. ఒకటి ఇందులో సగము, ఇది సగము. ఇందులో 2 భాగాలను తీసుకున్నాను. ఇప్పుడు ఈ పెద్ద భాగంలో నేను ఈ చెంబుతోటి 2 చెంబుల నీళ్ళు గిన్నెలో పోస్తాను. 2 చెంబుల నీళ్ళు పోసిన తర్వాత ఈ గులాబీ రేకుల్ని నీళ్ళల్లో వేస్తాను. ఇలా 2 చెంబుల నీళ్ళల్లో ఈ గులాబీ రేకులను వేసాను. ఇది వేడి బాగా మసలాలి. 2 చెంబులకు కనీసం 1 చెంబటి సగమన్నా అయ్యే వరకు మనము మసలనియాలి. అప్పుడు ఆ గులాబీ రేకులో ఉన్న ఫ్లేవర్ అంతా నీళ్ళకు మంచిగా అంటుకుంటుంది. కాబట్టి తర్వాత మనం చల్లారిన తర్వాత ఒక బాటిల్లో వడకట్టుకోవాలి. దాంట్లో ఉన్న ఈ చెత్త అంతా తీసేసా, ఇదంతా వేసుకోవద్దు. అందుకే మనము క్లీన్గా మంచి చేసుకుంటే అప్పుడు రోజ్ వాటర్ అన్నది మనకు స్వచ్ఛంగా బాగా మంచిగా వస్తుంది. అప్పుడు మనము అందులో ఏదైనా నేను మొన్న చూపించాను కదా, ఇప్పుడు ఈ గులాబీ రేకుల్ని కూడా నేను ఇది మిక్సీ పట్టి పొడి చేస్తాను. ఈ పొడి చేసుకొని అప్పుడు ఈ రోజు వాటర్లో కలుపుకొని ఇంత కొద్దిగా పసుపు లేదా గంధము కలుపుకొని కూడా ముఖానికి పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇంట్లోనే మనం ఈ విధంగా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. కామెంట్స్ రూపకంగా తెలియచేయండి. ధన్యవాదం. చూసారా, వాటర్లో రెడ్దంతా పోయింది. ఇలా గులాబీ రేకులు ఏ విధంగా మారాయో మీకు తెలుస్తుందా? ఇలా మారిన తర్వాత ఫ్లేవర్, గులాబీ రేకుల ఫ్లేవర్, వాటరు బాగా వాసన చాలా బాగా వస్తుంది. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. మనము బంద్ చేసుకుందాము. ఈ విధంగా మనకు రావాలి. చూడండి ఎలా మారిపోయిందో. మొత్తం నీళ్ళు, గులాబీ రేకుల నీళ్ళు, రోజ్ వాటర్ రెడీ అయిపోయింది. బంద్ చేసుకుందాము. ఈ చల్లారిన తర్వాత మనము ఒక బాటిల్లో వడపోసుకొని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకో, మనకి ఎప్పుడు కావలిస్తే అప్పుడు మీరు ఎందులన్న ముఖానికి పెట్టుకునేటి. ఇప్పుడు మొన్న నేను అన్ని సంత్ర పండ్లు కానీ, అరటి పండు రేగు, నిమ్మకాయలు పిండుకున్న తుప్ప అన్నీ కూడా మనము ఎండబెట్టేసుకొని అది కూడా మిక్సీ పొడి చూయించాను కదా, అది లేదంటే శనగపిండిలో ఈరోజు వాటర్ కలుపుకొని కూడా మనము ముఖానికి పెట్టుకోవచ్చు. అన్నిటికీ రోజు వాటర్ కొనుక్కునే బదులు మనము ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. మీరు తయారు చేసుకోండి. ఎలా ఉందో కామెంట్స్ రూపకంగా తెలియచేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కరెక్ట్గా తేనె బాటిల్ నిండింది. ఈ చెంబుతోటి నేను 2 చెంబుల నీళ్ళు పోసుకుంటే 1 చెంబడి నీళ్ళు వచ్చిందాకా నేను మరిగిచ్చాను. వడకట్టుకొని ఇందులో తేనె సీసాలో పోసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కాలిస్తే అప్పుడు ముఖం కూడా మామూలుగా ఈ నీళ్ళతోటే ముఖం కడిగేసుకొని తర్వాత సబ్బుతోటి కూడా కడుక్కోవచ్చు. ఎవరికి ఎలా అనిపిస్తే అలా చేసుకోవచ్చు.